రోజు దేవుని వాగ్దానం. కీర్తనలు 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ భారము యెహోవా మీద మోపినట్లయితే ఆయన మిమ్మల్ని ఆదుకొనబోతున్నాడు. కాబట్టి చాలాసార్లు మీ భారాన్ని మీరు మోయలేని బరువును వేసుకొని చాలా విపరీతమైన బాధలలో ఉన్నట్లయితే దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ పైన ఉన్న భారాన్ని మోయడం ఆపివేసి మీ భారం యెహోవా మీద మోపినట్లయితే దేవుడు తప్పక మీ జీవితంలో ఆయన మిమ్మల్ని ఆదుకొని మీ యొక్క భారాన్ని తీర్చే దేవుడు కనుక ఈ వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనునని వాగ్దానం చేసిన దేవా, ఎంతమంది అయితే తండ్రిని స్తోత్రం భయంకరమైన భారాల చేత, అప్పుల భారం చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అనారోగ్యం అనే భారం చేత, నిందలు అనే భారం చేత, ఏ సమస్యలనే భారం చేత వారు బాధపడుతూ ఉన్నారో, వారు మోస్తూ ఉన్నారో తండ్రి, ఆ భారం అంతా మీరు తీసివేయండి. దేవాని స్తోత్రం ఇసేవారు వారికి ఉన్న భారాన్ని నీ పైన మోపి వారు నిశ్చింతగా ఉండి ప్రార్థనలో పట్టుదల కలిగి విశ్వాసముతో సాతాను జయించే శక్తిని పొందుకొని వారు నాయన గొప్పని స్తోత్రం వేసి విడుదల పొందుకున్నటకు సహాయం చేసి వారి భారం అంతా తీర్చమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.